నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనం ఫ్యాటీ లివర్‌కి వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా ఫ్యాటీ లివర్‌కి వచ్చినప్పుడు మనము సింపుల్ న్యాచురల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అతి ముఖ్యమైన విషయము. అందులో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసినట్లయితే మరీ మంచిది. ఫైబర్ ఫుడ్ అంటే ఓట్స్, బ్రౌన్ రైస్ మరియు లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, గోంగూర మరియు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అలాంటివి ఎక్కువ చేయాలి. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్ మూంగ్ దాల్, రాజ్మా, చనా మరియు ఫిష్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు తీసుకోవాలి. మరియు దాంతోపాటు ఫ్రూట్స్‌లలో యాపిల్, పపాయ, ఆరెంజెస్, వాటర్ మిలన్ అలాంటి ఎక్కువ మోతాదులో తీసుకోవడం మరీ మంచిది. అతి ముఖ్యమైన విషయము వాటర్ 2-3 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు లెమన్ వాటర్ అంటే వార్మ్ వాటర్‌లో ఒక లెమన్ స్లైస్ వేసుకొని ఒక గ్లాసెడు వాటర్ ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్ రోజువారీ తీసుకున్నట్లయితే లివర్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. మరీ ముఖ్యమైన విషయము వాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొద్దున ఓ అరగంట, సాయంకాలం ఓ అరగంట వాకింగ్ చేసినట్లయితే మనం తీసుకున్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అయ్యి కొలెస్ట్రాల్ అనేది లివర్‌లో ఎక్కువ మోతాదులో ఉండకపోవడం జరుగుతుంది. సో, మనము సాధారణంగా ఓట్స్ మీలు, వార్మ్ వాటర్, లెమన్ వేసుకొని తీసుకోవడము, దాంతోపాటు జీరా వాటర్ లాంటివి కూడా తీసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ చేస్తూ ప్రోటీన్‌లో నేను చెప్పుకున్నట్లు అలాంటి ఫుడ్ తీసుకొని మన హోమియోపతి ట్రీట్మెంట్‌లో కార్డూస్ మారియానస్, సియానాంతస్, ఫాస్ఫరస్, నక్స్వామిక కారణాలను బట్టి ఇండికేట్ జరుగుతుంటుంది. ముందు చెప్పుకున్నట్లయితే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వ్యక్తిగత లక్షణాలు బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో, ఫ్యాటీ లివర్ నుంచి విముక్తి పొందొచ్చు. ధన్యవాదాలు.